మనకి కూరల రేట్లు అనేవి చాలా పెరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కేజీ కూరలు చూస్తే రూ. 20 ఉంటాయి. అదే కూరలు ఒక 3, 4 నెలల తర్వాత చూస్తే కేజీ కూర రూ. 100, రూ. 90 కూడా ఉంటుంది. అలాంటప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కూరలు కొనుక్కోవడం. అది మనం తక్కువ రేటుకొచ్చినప్పుడు కూరలు కొనుక్కుని వాటిని ఒక 6 నెలలు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మార్కెట్లో ఈరోజు ఏ కూర అయితే తక్కువ రేటు ఉందో అది తెచ్చుకోండి. ఈ కేజీ వంకాయ అయితే రూ. 10 ఉంది. ఉప్పు నీళ్ళలో నానబెట్టి 10 నిమిషాలు ఇలా శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలని కట్ చేసుకోవాలి. ఒక వంకాయని 4 ముక్కలు లేదా 6 ముక్కలుగా మనం కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. పుచ్చులు లేకుండా, పురుగులు లేకుండా చూసుకోవాలి. నీళ్ళు ఆరిపోయాక ఉప్పు, పసుపు వేసి ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో 2 వారాలు ఎండబెట్టేస్తే ఒరుగులు రెడీ అయిపోతాయి. అవి 6 నెలల దాకా నిల్వ ఉంటాయండి.